హాయ్ ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఎకానమీలో థర్డ్ పార్ట్లో రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ ఉండడం జరుగుతుంది. ఆ ప్రాంతీయ అసమానతలో వలసలు అని సబ్ టాపిక్ ఉండడం జరుగుతుంది. ఈ వలసల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ క్విక్ రివిజన్ చేసుకుందాం. ఇందులో మనం చదవాల్సిన ఏంటి అంటే వలసలు అంటే మీనింగ్ తెలుసుకోవాలి, వలసల్లో ఉండే రకాలు తెలుసుకోవాలి, వలసల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, వలసలకు పుషింగ్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ అంటే వలస వెళ్ళడానికి కారణాలు, వలసలు రావడానికి కారణాలు, 2024 వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ఏం చెప్పింది, ఇందులో మనకి టాప్ కంట్రీస్ ఏంటి, మన భారతదేశం ఏ ప్లేస్లో ఉంది, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో డిస్కస్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడాన్నే వలస అనడం జరుగుతుంది. ఈ వలస అనేది రకరకాలుగా ఉండవచ్చు. అంటే ఒకరు ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ ఉంది, తెలంగాణ నుండి కొంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు, కొంతమంది ముంబైకి వెళ్తున్నారు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఇలా మన దేశంలోని ప్రజలు మన దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడాన్నే వలస అంటారు. ఈ వలసలు రెండు రకాలుగా ఉంటాయి మనకి: అంతర్గత వలసలు, బహిర్గత వలసలు. అంతర్గత వలసలు అంటే మన రాష్ట్రంలోని ప్రజలు మన రాష్ట్రంలోనికే, మన దేశంలోని ప్రజలు మన దేశంలోనికే, మన దేశంలోని ప్రజలు మన దేశంలోనే ఉంటారు. దేశం బార్డర్ దాటి సపోజ్ ఇక్కడ యూఎస్కి వెళ్తారు, యూకేకి వెళ్ళడం జరుగుతుంది, ఇక్కడ చైనాకి వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు. ఇలా బార్డర్ దాటి కూడా వెళ్ళడం జరుగుతుంది. వాటిని ఏమంటారు? బహిర్గత వలసలు. అంటే మన దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళడం, మన రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రానికి వెళ్ళడం, ఇలా బహిర్గత వలసలు. అంతర్గత వలసలు ఇలా ఉండడం జరుగుతుంది. ఇంకా ఇందులో వచ్చేసి మనకి రూరల్ టు రూరల్ ఉండడం జరుగుతుంది. అంటే ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వలస వెళ్ళడం, ఒక గ్రామం నుండి పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళడం, పట్టణ ప్రాంతం నుండి మరొక పట్టణ ప్రాంతానికి వెళ్ళడం, పట్టణం నుండి రూరల్కి వెళ్ళడం, ఇలా 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. సపోజ్ రూరల్ టు రూరల్ అంటే మనకి ఒక గ్రామం ఉంది, చాలా వెనుకబడి ఉంది, దీనికి ఇంకో కొంచెం పెద్ద గ్రామంలోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ స్కూల్స్ ఫెసిలిటీస్ ఉంటాయని, హాస్పిటల్స్, రవాణా, ఇవన్నీ కారణాల వల్ల వారి ఉపాధి కోసం కావచ్చు, దేనివల్ల అయినా కావచ్చు, వారు గ్రామాల నుండి గ్రామాలకి వలస వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రామాల నుండి పట్టణాలకి, అంటే పట్టణాల్లో మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి, అవస్థాపన సౌకర్యాలు ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఉపాధి ఉంటుంది, స్కూల్స్ ఉంటాయి, ఇలా జాబ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కారణాల వల్ల పట్టణాలకు వెళ్ళడం జరుగుతుంది. పట్టణాల నుండి పట్టణాలకి అంటే సపోజ్ ఇక్కడ హన్మకొండలో ఉంటున్నాం మేము, నెక్స్ట్ వచ్చేసి నేను హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటా. ఎందుకంటే హన్మకొండతో పోల్చుకుంటే హైదరాబాద్లో ఇంకెక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి అనే నమ్మకంతో, అక్కడ జాబ్స్ ఎక్కువ, శాలరీస్ ఎక్కువ, ఇవన్నీ ఫెసిలిటీస్ వలన అర్బన్ టు అర్బన్ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ అర్బన్ టు రూరల్ అంటే ఇది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే మనకి అంటే కొన్ని కారణాలు, ఫ్యామిలీ రీజన్స్ వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ వల్ల కావచ్చు, అర్బన్ టు రూరల్ ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది, బట్ చాలా తక్కువ ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి మనకి 2 రకాలుగా ఉండడం జరుగుతుంది: అంతర్గత వలసలు, బాహ్య వలసలు. ఇందాక చెప్పా కదా, అంతర్గత అంటే మన రాష్ట్రంలోని ప్రజలు మన రాష్ట్రంలోనే వేరే ప్రాంతానికి వెళ్ళడం, మన దేశంలోని ప్రజలు వేరే దేశానికి వెళ్ళకుండా మన దేశంలోనే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం. బాహ్య అంటే బయటికి వెళ్ళడం. సో మన దేశంలోని ప్రజలు యూఎస్కి వెళ్ళడం బాహ్య వలస అవుతుంది. ఇంకా మనకి ఇందులో టైప్స్ ఉండడం జరుగుతుంది. అంటే కాలం ఆధారంగా కొందరు శాశ్వతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది, కొందరు ఇక్కడ నుండి విలేజ్లో వెళ్ళి మారుమూల విలేజ్లో నుండి హైదరాబాద్లో టోటల్గా సెటిల్ అయి ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఏంటి, శాశ్వతంగా దీర్ఘకాలంగా ఉంటున్నారు. కొందరు స్వల్పకాలంగా జాబ్ పర్పస్, స్టడీ పర్పస్ అంటే 2-3 ఇయర్స్ అలా. ఇంకా వచ్చేసి ఇందులో వలసలు వచ్చేసి మహిళలు, పురుషులు. మహిళలు ఎందుకు వలస వెళ్ళడం జరుగుతుంది? మెయిన్ రీజన్ వచ్చేసి మ్యారేజ్. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నా, నేను మ్యారేజ్ అవ్వడం వల్ల వేరే ప్లేస్కి వచ్చి ఇక్కడే ఉంటున్నా కాబట్టి మహిళలు ఇలా రీజన్స్ వల్ల మహిళలు కూడా వలస వెళ్ళడం జరుగుతుంది. పురుషులు వచ్చేసి మేజర్గా వాళ్ళు జాబ్స్ కోసం, స్టడీస్ కోసం ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి ఇంకా అంతర్జాతీయ వలస దినం ఉండడం జరుగుతుంది 18th డిసెంబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనకి
అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి వలసల రేటు ఈక్వేషన్ ఉండడం జరుగుతుంది. అంటే ఎంతమంది వలస వచ్చారు, ఎంతమంది వెళ్ళారు అని తెలుసుకోవడానికి ఇది. ముడి వలస రేటు అంటే క్రూడ్ ఇమిగ్రేషన్ రేట్, ఎంతమంది వచ్చారు అని తెలుసుకోవడానికి ఈక్వేషన్ వలస ఎంతమంది వచ్చారు బై మొత్తం జనాభా ఇంటూ 1000. నెక్స్ట్ క్రూడ్ ఎమిగ్రేషన్ రేట్ అంటే మన నుండి ఎంతమంది వలస వెళ్ళారు, దీనికి ఈక్వేషన్ వచ్చేసి వలస వెళ్ళిన వారు బై టోటల్ పాపులేషన్ ఇంటూ 1000. ఇందులో టోటల్ నికర వలస రేటు వచ్చేసి మనకి ఎంతమంది వచ్చారు అంటే క్రూడ్ ఇమిగ్రేషన్ రేట్ మైనస్ క్రూడ్ ఎమిగ్రేషన్ రేట్ అంటే మనకి వచ్చేవాళ్ళు మైనస్ వెళ్ళిన వాళ్ళు. అంటే ఇప్పుడు మనకి వచ్చిన వాళ్ళు ఒక 100 మెంబర్స్ వచ్చారనుకో, ఒక 50 మెంబర్స్ వెళ్ళారనుకో, ఇక్కడ మనకి టోటల్గా 50 అనేది నికరంగా ఉండడం జరుగుతుంది. ఇలా మనకి ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2011 ప్రకారం మనకి అంతర్గత వలసలే ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంతర్గత అంటే మన రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇదే 45% ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వలసలకి కారణాలు అంటే పుషింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇంకా వెళ్ళిపోవడానికి కారణాలు అన్నమాట. ఎందుకు వెళ్ళిపోతారు? కరువు ఎక్కువ ఉండడం, వరదలు, విపత్తులు రావడం, ఇంకా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఇవన్నీ పరిస్థితుల వల్ల ప్రజలు అక్కడ వెనుకబడి ఉండడం. సో వారు బతకాలంటే వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ఉద్యోగం కోసం, మేజర్గా ఉద్యోగం కోసం, ఉపాధి కోసమే వెళ్ళడం జరుగుతుంది. పేదరికం, అధిక పేదరికంలో ఉన్నవాళ్ళు వారి బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి మనకి యుద్ధాలు, తీవ్రవాదం ఇది చాలా ఎక్కువ ఉంటే ఆ ప్రాంతంలో ప్రజలు నివసించడానికి ఇష్టపడరు కాబట్టి వేరే ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అల్ప జీవన ప్రమాణ స్థాయి ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అక్కడ ఉపాధి లేదు, ఉపాధి ఉన్న దానికి శాలరీస్ చాలా తక్కువ రావడం జరుగుతుంది. ఇలా అల్ప జీవన ప్రమాణ స్థాయి ఉన్న వేరే ప్రాంతాలకు వెళ్ళాలనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడ రాజకీయ అస్థిరత ఉన్న, సంక్షోభాలు, రోగాలు ఎక్కువ ఉన్న ఇవన్నీ ఉంటే మనకి అక్కడ ప్రజలు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి పుల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువ మంది వలస రావడానికి కారణాలు అంటే అక్కడ మనకి ఏమొస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండడం. సపోజ్ హైదరాబాద్, అక్కడ జీవన ప్రమాణం ఎక్కువ ఉండడం, శాలరీస్ ఎక్కువ ఉండడం, ఉన్నత సేవలు ఎక్కువ ఉండడం, హెల్త్ పరంగా, రవాణా పరంగా అవస్థాపన సౌకర్యాలు ఎక్కువ ఉండడం, విద్య, ఆరోగ్యం, వైద్యం ఇవన్నీ సదుపాయాలు చాలా ఎక్కువ ఉండడం, ఆర్థిక కారణాలు, శాంతి, అక్కడ శాంతిగా ఉండడం, అన్ని విషయాలుగా ప్రశాంతంగా ఉంటే ఆ ప్లేస్లో ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. నెక్స్ట్ అక్కడ మంచి హై లెవెల్ లైఫ్ వస్తుంది అని అనిపించినప్పుడు అలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ మంది ఆ ప్లేస్లో వలసలు రావడం జరుగుతుంది. సో అక్కడ ఎక్కువ జనాభా ఉండడం జరుగుతుంది. మనకి ఇందులో ఎక్కువ మళ్ళీ ఫీమేల్స్ అనేవారు టోటల్గా మనకి 47.9% వలస వెళ్తున్నారు. ఇందులో వచ్చేసి 86% మ్యారేజ్కి వెళ్తున్నారు. అంటే మ్యారేజ్ చేసుకొని ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకొని వారితో వెళ్ళిపోతున్నారు. ఇందులో వచ్చేసి మనకి ఫీమేల్స్లో రూరల్ వచ్చేసి 48%, పట్టణాలు వచ్చేసి 47% వలస వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేల్స్ వలస ఎందుకు వెళ్తున్నారు? మేజర్గా వారి జాబ్స్ కోసం 49% జాబ్స్ కోసమే వెళ్తున్నారు. టోటల్ మేల్స్ వలస రేట్ వచ్చేసి ఓన్లీ 10.7. ఇక్కడ రూరల్ వచ్చేసి 5.9%, అర్బన్ వచ్చేసి 22.5%. సో మనకి ఇది మేల్స్ అనేది 10.7 గుర్తుపెట్టుకోవాలి, ఫీమేల్స్ అనేది 47.9. అంటే మనకి ఫీమేల్సే ఎక్కువ మ్యారేజ్ చేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మన భారత్ నుండి ఎక్కువ ఏ దేశాలకు వెళ్తున్నారు అనే డాటా తీసుకుంటే మనకి యుఏఈ, యుఎస్, సౌదీ అరేబియా, కువైట్, ఒమెన్, యూకే ఈ ప్రాంతాలకి మన భారత్ వారు ఎక్కువ వెళ్తున్నారు. సో మనకి ఇవి ఆర్డర్ వైజ్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ ప్రాంతాల నుండి ఎక్కువ వలస వెళ్తున్నారు అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు. ఇంకా ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఈ ప్రాంతాల నుండి ఎక్కువ వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు వెళ్తారు? అక్కడ అవస్థాపన సౌకర్యాలు తక్కువ ఉండడం, పేదరికం ఎక్కువ ఉండడం, నిరుద్యోగం ఎక్కువ ఉండడం, వారి కారణాల వల్ల ఈ ప్రాంతాల ప్రజలు వలస వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, వేరే ప్రాంతాలకి వలస వెళ్తున్నారు. నెక్స్ట్ ఏ ప్రాంతాలకి వలస ఎక్కువ వస్తున్నారని చూస్తే ఎందుకు ఎక్కువ వస్తారో అక్కడ మంచి జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ ఉండి, ఆరోగ్యం, విద్య అన్ని సౌకర్యాలు ఉంటే ఆ ప్రాంతంలో జీవించడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి అలాంటి ప్రాంతాలకి వలస రావడం జరుగుతుంది. అలాంటి ప్లేసెస్ చూస్తే మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ,
హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాలకు ఎక్కువ మంది వలస వస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మంచి అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఈ ప్రాంతాల ప్రజలు మనకి వలస రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో వలసలు తగ్గించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు. అంటే వలస ఎందుకు వెళ్తారు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది అనిపించి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. దానికోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వచ్చేసి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ఎంజీ నరేగా, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎం స్వనిధి ప్రకారం లోన్స్ ఇవ్వడం, నెక్స్ట్ రూర్బన్ మిషన్, పురా పథకం, స్మార్ట్ విలేజెస్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఈ శ్రమ్ పోర్టల్ ఇలాంటి ప్రభుత్వ పథకాలు అనేవి ఇప్పుడు అమలు చేయబడుతున్నాయి. ఇలా అమలు చేయడం వల్ల కొంతవరకు వలసల్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మనకి ఇప్పుడు మనకి వన్ నేషన్ అంటే ఒక రేషన్ కార్డ్ ఎక్కడైనా స్టేట్లో టోటల్గా ఎక్కడైనా అప్లై అవుతుంది అనే పథకాలు తీసుకురావడం జరిగింది. మనకి కరోనా తర్వాత చాలామంది వలసలు వెళ్ళడానికి ఆ టైంలో మనకి మన లైఫ్ కొంచెం చేంజ్ అయిందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో చూసుకోవాల్సింది 2024 వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్. అంటే ఇది మనకి ఏది రిలీజ్ చేస్తుంది, దీన్ని రిలీజ్ చేసేది వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ఇందులో వచ్చేసి టోటల్గా మనకి వరల్డ్ నుండి 281 మిలియన్ మంది వలసలకు వెళ్తున్నారు. ఇందులో మన భారత్ నుండి 28% వలస వెళ్ళడం జరుగుతుంది. మనకి వచ్చే రెమిటెన్స్ వచ్చేసి $111 మిలియన్ ఉండడం జరిగింది. అంటే మనకి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ నుండి వాళ్ళు మనకి డబ్బును పంపిస్తూ ఉంటారు. ఇలా మన భారత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది రెమిటెన్స్లో. అంటే మన దేశ ప్రజలు వేరే ప్రాంతాల్లో నివసించి అక్కడ నుండి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. అందులో మన భారత్ ఫస్ట్, తర్వాత వచ్చేసి మెక్సికో, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ ఫ్రాన్స్. సో ఈ 4 ప్రాంతాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ అడిగితే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి 44.8 లక్షల వలసదారులు కేంద్ర దేశంగా భారత్ 13th ప్లేస్లో ఉంది. అంటే మన భారతదేశానికి వస్తున్నారు కదా, ఇప్పుడు మన దేశం నుండి కొంత వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. బట్ వేరే దేశం నుండి మన దేశానికి వచ్చేవారు కూడా ఉంటారు, నేపాల్ వారు, ఇలా బంగ్లాదేశ్ వారు, కొంతమంది అలా వేరే వేరే దేశాల నుండి మన భారత్కు వచ్చేవారి ప్లేస్లో మన భారత్ అనేది 13th ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది పుల్లింగ్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అంటే ఎక్కువ మందిని తమ దేశానికి రప్పించుకున్న దేశాలు వచ్చేసి యుఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ ఈ ప్రాంతాలకి ఎక్కువ మంది వెళ్తున్నారు. సో మనకి ఈ డాటా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మంది వెళ్తున్న దేశాలు వచ్చేసి యుఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ. అలా వలస వెళ్తూ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే దేశంలో అయితే మన భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. భారత్, మెక్సికో, చైనా, ఫ్రాన్స్. సో ఇది మనకి వలసలు అనే టాపిక్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో నేను షార్ట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ మనం చదవాల్సింది ఏంటి, ఈ స్కీమ్స్ చూసుకోవాలి. ఫస్ట్ వలస అంటే ఏంటి, వలసలు రకాలు. ఈ వలసలు మనకి దీర్ఘకాలంగా ఉంటాయి, స్వల్పకాలంలో ఉండడం జరుగుతుంది. కొందరు ఒక్కొక్క ప్రాంతానికి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోతారు. కొందరు కొన్ని రీజన్స్ వల్ల కొన్ని రోజులు మాత్రమే ఉండి తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ వలస వెళ్ళిన ప్రాంతాలు వచ్చేసి మనకి ఏ ప్రాంతాలు మనకి ఈ డాటా అంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వలసల వల్ల మనకి కారణాలు ఏముంటాయి, వలసల పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవి ఆర్థిక పరిణామాలు, జనాభా పరిణామాలు, సామాజిక పరిణామాలు, ఇందులో వచ్చేసి మనకి పర్యావరణ పరిణామాలు, ఇలా పరిణామాలు జరగడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకి ఈ వలసల్లో ఇంపార్టెంట్ వచ్చేసి డంకన్ సిద్ధాంతం ఉండడం జరుగుతుంది. ఈ డంకన్ సిద్ధాంతం ఏం చెప్పింది అంటే మనకి వలసలు వెళ్ళడానికి కారణాలను వివరించడం జరిగింది. ఆర్థిక సాంకేతిక కారణాలు, సామాజిక కారణాలు, వ్యక్తిగత కారణాలు, సహజ కారణాలు, ఇతర కారణాలు. ప్రజలు ఈ కారణాల వల్ల వేరే వేరే ప్రాంతాలకు వలసలు వెళ్ళాల్సి వస్తుంది అని డంకన్ సిద్ధాంతం వివరించడం జరిగింది. ఇవి ఇందులో మేజర్ ఇన్ఫర్మేషన్. సో మనకి వలసలు ఎన్ని రకాలుగా అర్బన్ దాదాపు 20 మిలియన్ వరకు వీరు ఉండడం జరిగింది, వలస వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ రూరల్ వచ్చేసి ఇలా మనకి వలసల రకాలు టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒకసారి టోటల్గా మనం బుక్ చదువుకుంటే మనం ఈ టాపిక్ నుండి ఏ బిట్ వచ్చినా మనం ఆన్సర్ చేయవచ్చు. కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.